ఎందుకు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలి అంటే సింపుల్ లాజిక్ ఇది. ఎందుకు అమరావతి రైతులు అంత గొడవ చేస్తా ఉన్నారు? వై ద పీపుల్ ఫ్రమ్ అమరావతి ఏరియా సో ఫ్రస్ట్రేటెడ్? ఎందుకు అంత గొడవ చేస్తున్నారు? మీరు ఒకసారి ఆలోచించుకోండి. పాత్రికేయ మిత్రులు, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచించండి. చంద్రబాబు గారు అక్కడ రాజధాని అనౌన్స్ చేశారు. రాజధాని అనౌన్స్ చేశారని చెప్పేదానికంటే కూడా అమరావతి పేరిట ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ అని అనౌన్స్ చేశాడు ఆయన. ఒక పెద్ద లేఅవుట్, దట్స్ ఏ రియల్ ఎస్టేట్ లేఅవుట్. అది మీరు చెక్ చేసుకోవచ్చు, గూగుల్ మ్యాప్స్లో చెక్ చేస్తే ఆ లేఅవుట్ స్థితిగతులు కూడా మీకు అర్థమైపోతాయి. అందుకని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చంద్రబాబు సామాజిక వర్గ ప్రజల యొక్క భూముల ధరలు విపరీతంగా పెరిగినాయి. లక్షాధికారి కాస్త కోటీశ్వరుడు అయినాడు, కోటీశ్వరుడు కాస్త బిలీనీర్ అయినాడు. అట్లీస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నటువంటిది వాళ్ళ ఆలోచన. అది చంద్రబాబు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆయన సామాజిక వర్గం కోసం, ఆయన కులం కోసం ఏదైనా గొప్ప కార్యక్రమం చేయాలని ఆయన తలంచాడు. ఆయన వాళ్ళ కులమోలు ఉన్న దగ్గరే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉండాలని ఆయన ఎక్వైర్ చేసినట్టు 33,000 ఎకరాలు పూలింగ్, నాట్ ఎక్విజిషన్. ఆయన పూల్ చేసినటువంటి 33,000 ఎకరాలు ప్రభుత్వ భూములు, అంటే అటవీ భూములు అవి ఇవి కలిపి ఒక 20,000 ఎకరాలు, మొత్తంగా 55,000 ఎకరాల్లో రోడ్లు, డెవలప్మెంట్లు, పార్కులు, చంద్రబాబు చెప్పినటువంటి ఈ హంసల దీవులు అవి ఇవి పోగా ఓ 10,000 ఎకరాలు రైతులకి ఇస్తాం మనం ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ కింద. ఎంటైర్ 10,000 ఏకర్స్ చంద్రబాబు కులమోలకు అప్పచెప్తాం మనం డెవలప్ చేసి. ప్రభుత్వ అవసరాల కోసం ఒక 5,000 ఎకరాలు మిగులుతుంది. అంటే రేపు పొద్దున్న అక్కడ ఎవరైనా ఒక ఇంచు భూమి కొనాలన్నా చంద్రబాబు సామాజిక వర్గం వాళ్ళ దగ్గరే కొనాలా? ఎవరైనా ఏదో ఒక ఆర్గనైజేషన్ పెట్టాలి అంటే చంద్రబాబు కులం వాళ్ళ దగ్గర భూమి కొనే పెట్టాలా? అంటే ఎంటైర్ క్యాపిటల్ ఏరియా అంతా కూడా చంద్రబాబు సామాజిక వర్గం చేతిలో బందీలుగా ఉండాలా? చంద్రబాబు కులపోల చేతిలోనే రాజధాని మొత్తం కూడా బందీగా చిక్కుకోవాలా అన్నటువంటి ఒక చంద్రబాబు దురాలోచన. ఎందుకు మేము దానికి ఒప్పుకోవాలా? ఎందుకు ఒప్పుకోవాలండి మేము? అమరావతి ప్రాంతంలో చంద్రబాబు కులం వాళ్ళ ఏమైనా వలసలు ఉన్నాయా? ఉపాధి కోసం అని చెప్పి ఎక్కడికైనా వలసలు వెళ్ళిపోతున్నారా? మా విశాఖపట్నంకి ఏంటి తక్కువ? విశాఖపట్నంలో వనరులు లేవా? అంతర్జాతీయ సదుపాయాలు లేవా? ఎందుకు ఇక్కడ పెట్టరు రాజధాని? ఏమి ఇక్కడ రాజధాని పెడితే ఇక్కడ ప్రజల భూములు కూడా వాల్యుయేషన్ పెరుగుతుంది కదా, ఆస్తులు విలువ పెరుగుతుంది కదా. తద్వారా ఉత్తరాంధ్ర ప్రజలు కూడా లక్షాధికారులు, కోటీశ్వరులు అవుతారు కదా. రాజధాని ఇక్కడికి వస్తే అనేకమైనటువంటి వ్యాపార సంస్థలు, అనేకమైనటువంటి విద్యా సంస్థలు, అనేకమైనటువంటి పరిశ్రమలు వస్తాయి కదా. అన్ని రకాలుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి కదా. తద్వారా ఉత్తరాంధ్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతాయి కదా. ఎందుకు దీనికి ఒప్పుకోడు చంద్రబాబు నాయుడు? ఏంటి మీకు సమస్య? మాట్లాడితే అమరావతి రాజధాని అంటావు. ఎందుకు విశాఖపట్నం రాజధాని కాకూడదని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు విశాఖపట్నాన్ని రాజధానిగా మీరు అంగీకరించాలని అడుగుతా ఉన్నాను. మా ఉత్తరాంధ్ర ప్రజలకు మంచి జరుగుతుందంటే, మా ఉత్తరాంధ్ర ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయంటే, మా ఉత్తరాంధ్రలో ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అంటే, మా ఉత్తరాంధ్రలో ప్రజల ఆస్తుల విలువలు పెరుగుతాయి అంటే మీరు ఎందుకు దానికి ఒప్పుకోరు? మీరు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పి తీరాలి. మీరు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మీరు ఎందుకు అంగీకరించరు? ఉత్తరాంధ్ర ప్రజలందరినీ నేను అడుగుతా ఉన్నాను. ఇది మనందరం మేల్కోవాల్సినటువంటి సమయం. ఇది మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి సమయం. ఇది ఉత్తరాంధ్రలో యువకులందరూ కూడా నడుము బిగించాల్సినటువంటి సమయం. ఇది ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మ కూడా, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి విద్యావంతుడు కూడా, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి మేధావి కూడా దీన్ని తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చింది. ఇంకా ఎంతకాలం ఇంకా మనం
ఉత్తరాంధ్ర అంటే ఉద్యమాలకి పేరు అంటారు. దేనికి ఉద్యమాలు జరిగినాయి ఇక్కడ? ఎవరి వల్ల ఉద్యమాలు జరిగాయి ఇక్కడ? దేనికి ఉద్యమాలు చేసాం మనం? కూడు గుడ్డ కోసమే కదా. పేదవాడికి ఇల్లు ఇవ్వండి అనే కదా మనం ఉద్యమాలు చేసాం. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టండి అనే కదా ఉద్యమం చేసాం మనం. పేదవాడికి మంచి విద్య ఇవ్వండి అని కదా మనం ఉద్యమం చేసాం. పేదవాడికి నాణ్యమైనటువంటి వైద్యం అందించండి అని కదా మనం ఉద్యమం చేసాం. ప్రతి పేదవాడికి సమన్యాయం జరగాలని కదా మనం ఉద్యమం చేసాం. ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవు, ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారు, ప్రభుత్వాలు ఏంటి కళ్ళు మూసుకున్నాయని చెప్పి కదా మనం ఉద్యమాలు చేసాం మనం. మరి అలాంటి గొప్ప అవకాశం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రజలందరి చేతుల్లో పెట్టడానికి సిద్ధంగా ఉంటే, చంద్రబాబు నాయుడు లాంటి పెత్తందారి, చంద్రబాబు నాయుడు ముఠాలో ఉన్నటువంటి ప్రతి పెత్తందారు కూడా ఉత్తరాంధ్రని వ్యతిరేకిస్తూ, ఉత్తరాంధ్రలో రాజధాని వ్యతిరేకిస్తూ, ఉత్తరాంధ్ర ప్రజల కళ్ళ ముందు ఉన్నటువంటి ఒక గొప్ప అవకాశాన్ని కాలరాసేటటువంటి కుట్ర పన్నుతా ఉంటే మనం ఎందుకు ఇంకా మనం నిశ్శబ్దంగా ఉండాలి? మనం